హలో అండి. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రాన్స్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను చేసేసాననమాట. మా వారు లాస్ట్‌లో వచ్చి చెప్పారు, "ఇది వీడియో పెట్టలేకపోయావని." ఎందుకోసమంటే చాలా మందికి రొయ్యలు తింటే పడకపోవడం, కడుపు నొప్పి రావడం, ఎలర్జీ రావడం ఇలా అవుతూ ఉంటుంది కదా! అది జనరల్‌గా ఈ పార్ట్ మనం రొయ్యల్లో తీయకపోవడం వల్ల అవుతుందనమాట. ఏంటంటే రీసెంట్‌గా మనం కొన్ని నెలల క్రితం కూడా చూసాం కదా! ఫుడ్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుంటే తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా సీరియస్ అయిందని చెప్పి అవన్నీ ఇక్కడేనండి. మనకి ప్రాన్‌కి కింద సైడ్ ఉంది కదా! ఈ బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది. అదేంటంటే ప్రాన్‌కి వేస్టేజ్ బయటికి వెళ్ళేది ఒక థ్రెడ్ లాగా ఉంటుందనమాట. అది మనం ఖచ్చితంగా రిమూవ్ చేసేయాలి. అది లేకపోతే మనం ఏదైతే అలా కుక్ చేసేసుకుంటామో దాంతో పాటు మనం తినేస్తాం. దాని వల్లే మనకి కొంతమందికి రొయ్యలు తింటే ఒళ్ళంతా ఎలర్జీ రావడం, కడుపు నొప్పి రావడం, వామిటింగ్స్, మోషన్స్ ఇవన్నీ అవ్వడం దీనివల్లే అవుతాయి. ఇది తెలియక చాలామంది నాకు రొయ్యలు పడవని అనుకుంటారు. అండ్ మామూలుగా పడిన వాళ్ళన్నా సరే ఇది తీసేసుకుంటే మంచిది. కొన్నిటికి పైన కూడా ఉంటుంది. బాగా పెద్ద రొయ్యలకి అది కూడా తీసేసుకుంటే మంచిదనమాట. నేనైతే కింద సైడ్‌వన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఆల్రెడీ చేసేసానండి లాస్ట్‌లో అనమాట. ఒక 3 అయితే మీకు చూపిస్తున్నాను. ఇలా మనకి వేస్టేజ్ ఉంటుంది. అది తీసి పడేయాలి. అండ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనకి పసుపు, ఉప్పు వేసి కొంచెం సాఫ్ట్‌గా మనం పిసికినట్టుగా క్లీన్ చేసుకుంటే నీట్‌గా వచ్చేస్తాయి. అండ్ స్మెల్ కూడా అనిపించవు. ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈరోజు నేనొచ్చేసరికి రొయ్యలు, గుడ్లు, టమాటా అయితే వండుతున్నానండి. ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులోని గుడ్లుని ఫ్రై చేసుకుంటున్నాను. ఎగ్స్ ఏంటంటే ఫ్రై అయితేనే మా ఇంట్లో చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి ఎగ్ ఫ్రై చేసింది ఇష్టపడతారో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ మనం ఆయిల్ వేసి ఎగ్‌ని వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టేసేయండి. చక్కగా బాగా అవి ఫ్రై అవుతాయి. అండ్ స్పూన్‌తో గాని, చిన్న గరిటెతో గాని రివర్స్ చేసుకొని మళ్ళీ అదే ప్రాసెస్‌లో ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకోండి. అయితే ఇదే పాన్‌లోనే మనం ఈ కడిగి పెట్టుకున్న రొయ్యలున్నాయి కదా! వాటిని వేసేయాలనమాట. వేసేసి అందులో వచ్చిన వాటర్ ఉంటుంది కదా! దాంతోనే కుక్ అయిన తర్వాత మనం అప్పుడు కర్రీలో యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుందండి. మీరు నార్మల్‌గా వండి అంటే ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయ వేపిన తర్వాత మగ్గిన తర్వాత మనం ఈ ప్రాన్స్ అనేవి యాడ్ చేసి వండుతారు కదా! అలా వండిన కన్నా ఇలా ట్రై చేయండి. మనం ఏంటంటే ఆ నీళ్ళు ఇంకినంత వరకు ఉంచేసి, ఆ తర్వాత నీళ్ళు ఇంకిపోయిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసిన తర్వాత అవి రోస్ట్ అయినంత వరకు తీసి పక్కన పెట్టుకుంటే మీరు వంకాయ రొయ్యలు కానీ, గోంగూర రొయ్యలు కానీ, బిర్యానీలో కానీ ఇందులో కన్నా మీరు యాడ్ చేసుకుంటే చాలా చాలా బావుంటుంది. నేను రీసెంట్‌గా రొయ్యల బిర్యానీ పంచతంత్ర యూట్యూబ్ ఛానెల్‌కి చేశాను కదా! అప్పుడు కూడా ఇదే ప్రాసెస్. వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.